అందరికీ నమస్కారం అండి. షాజాన్పూర్లో జరిగినటువంటి పూజ్య లాలాజీ గారి భండార మరియు అక్కడ యోగాశ్రమ స్వర్ణోత్సవాల సందర్భంగా రెండో బ్యాచ్లో పూజ్య దాజీ గారు ఇచ్చినటువంటి సందేశం బలమైన పునాదిని నిర్మించడం. ఆ సందేశంలోని కొన్ని ముఖ్యాంశాలని మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. దాజీ గారు ఇంతకు ముందు ఇచ్చిన విభజించబడిన హృదయం అనే సందేశంలో మనల్ని నిబద్ధత నుండి పక్కదారి పట్టించే కోరిక గురించి, లక్ష్యాన్ని మేల్కొల్పడం అనే సందేశంలో సోమరితనం గురించి, వాటిని మనం ఎలా అధిగమించాలో వివరించారు. ఇప్పుడు ఈ బలమైన పునాదిని నిర్మించడం అనే సందేశంలో సందేహం అనే శత్రువు గురించి, దాన్ని ఎలా అధిగమించాలో వివరించారు. ఆయన ఇలా అంటారు: ఈ సందేహం అనే శత్రువు మనం నిబద్ధతను ఎంచుకునే వరకు, జ్వాల వెలిగేంత వరకు, అభ్యాసం నిజమైన ఫలితాన్ని ఇచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మొదలెడుతుంది తన ఆశ. ఇదంతా సరిగ్గా ఉందా? నేను పొందే అనుభవాలు నిజమైనవేనా, లేక నన్ను నేను మభ్యపెట్టుకుంటున్నానా? ఈ సందర్భంగా దాజీ ఒక అభ్యాసీ సోదరి గురించి ప్రస్తావించారు. ఆమె 11 సంవత్సరాల నుండి చక్కగా సాధన చేస్తూ మంచి స్థితుల్ని అనుభూతి చెందినప్పటికీ, పరివర్తన చెందినప్పటికీ ఇదంతా నిజమేనా, లేక నన్ను నేను మోసం చేసుకుంటున్నానా అని సందేహపడింది. అది చెబుతూ, చూడండి, ఆ సోదరి వద్ద అన్నీ ఉన్నాయి, ఒక్కటి తప్ప. అదేమిటంటే తన సొంత అనుభవంపై విశ్వాసం. అందుచేత సందేహం విఫలమైన వాళ్లపై దాడి చేయదు, విజయాన్ని సాధించినా దానిని నమ్మని వాళ్లపై దాడి చేస్తుందంటారు దాజీ. సందేహం, కుతూహలం ఒకటి కాదు. కుతూహలం తలుపులు తెరిస్తే సందేహం వాటికి మేకులు కొట్టి మూసివేస్తుంది. కుతూహలం నిర్మాణాత్మకంగా ఉండే స్పష్టతను కోరుకుంటే, సందేహం నేను సమర్థుడినా అని స్వీయ గుర్తింపునే ప్రశ్నిస్తుంది. స్వీయ గుర్తింపుని ప్రశ్నించడం అంటే మనం ఒక అద్దంతో వాదిస్తున్నట్లే. దాజీ ఇలా అంటారు: 2 తోడేళ్ల గురించి, వాటిలో దేనికి ఆహారం ఇస్తే అది బలంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. అయితే సందేహం ఏమి చేస్తుందంటే మొత్తం ఈ వ్యవహారం అంతటికి బయట కూర్చుని అసలు ఆ 2 తోడేళ్లు నిజమైనవి కావు, వాటికి ఆహారం ఇవ్వడం కూడా కల్పితమే, అలాగే ఆధ్యాత్మిక ప్రగతిని మనం చెప్పుకునేదంతా కట్టుకథే అని మన చెవిలో నూరు పోస్తుంది, మన ఆకాంక్షకు ఆధారమైన పునాదిని బలహీనపరుస్తుంది అంటారు దాజీ. లాటిన్ భాషలో కాన్ఫిడరే అంటే విశ్వాసంతో అని అర్థం. ఇది విజయానికి హామీ ఇవ్వకపోయినా మన జీవితంలో ఏది సంభవించినా ఎదుర్కోగలమనే ప్రగాఢ విశ్వాసాన్ని ఇస్తుంది. సందేహం అనేది విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. పైగా తన్ను తాను సత్యాన్వేషిగా చూపించుకుంటుంది. ఏదైనా విఫలమైందనుకోండి, నేను ముందే చెప్పాను కదా అని తన వాదన మొదటి నుండి సరైనదే అంటుంది. దాజీ ఇలా అంటారు: సోమరికి ఇంధనం ఉంటుంది, కానీ జ్వాల ఉండదు. ఇక సందేహించే వ్యక్తికైతే ఇంధనం, జ్వాల 2 ఉంటాయి, కానీ ఆ జ్వాల నిజమో కాదో అని నిరంతరం తనిఖీ చేస్తూ ఆ జ్వాలని తలార్చుకుంటాడు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు సంశయాత్మ వినశ్యతి అన్నారు. అంటే సందేహించే స్వభావం గలవాడు నాశనం అవుతాడు అని. తన సాధనని అనుమానించే వ్యక్తి తన మార్గాన్ని అనుమానించే వ్యక్తి తన మార్గదర్శిని, ఆయన మార్గదర్శకాన్ని అనుమానించడం ప్రారంభిస్తాడు. ఇలా అనుమానం పెనుభూతంలాగా తయారవుతుంది. సందేహించే ప్రతి సందర్భము స్వెట్టర్లోని ఒక్కొక్క దారాన్ని లాగడం లాంటిదని, చివరికి ఏమీ మిగలక చలికి వణికిపోవడం జరుగుతుందని అంటారు దాజీ. అయితే సందేహానికి విరుగుడేమిటి? ధైర్యం. దాజీ అంటారు: సందేహాన్ని మీ జీవిత వాహనంలో ఒక శాశ్వత ప్రయాణికుల్లాగా భావించండి. అది మాట్లాడవచ్చు, జరగబోయే విపత్తుల గురించి మీకు వివరించవచ్చు కూడా, కానీ మీ వాహనం స్టీరింగ్ వీల్ని తాకడానికి కూడా దాన్ని అన్నటికీ అనుమతించకండి. మరో మాటలో చెప్పాలంటే, సందేహం మిమ్మల్ని భయపెట్టినా, హెచ్చరించినా లేదా వ్యాఖ్యానించినా దానికి మీ జీవితాన్ని నడిపే అవకాశం ఇవ్వకండి. సందేహం యొక్క వాదన ఒక అసంబద్ధంగా మారిపోయేలాగా మీరు ప్రత్యక్ష అనుభవాన్ని సమకూర్చుకోండి. అప్పుడే మీరు సందేహాన్ని ఓడిస్తారు.
తేనెను రుచి చూసిన వ్యక్తికి అందులో తీపి ఉందా లేదా అని చర్చించాల్సిన అవసరం లేదు కదా. అంటే సందేహంకు విరుగుడు ప్రత్యక్ష అనుభవము మరియు ధైర్యము. మరోవైపు విశ్వాసం అప్పటికే నడిచిన నేలపై దృఢముగా నిలబడి ఇది ప్రామాణికం, ఇది నిలబడుతుంది అని చెబుతుంది. ఆధ్యాత్మికత మనం కేవలం నమ్మకాలుగా భావించిన సత్యాల్ని మన అనుభూతిలోకి తీసుకువచ్చే ఒక కళ, ఒక ఆర్ట్. మొదట అనుభూతి చెందుతాం. ధ్యానంలో హృదయంలో ఏదో కదలిక వస్తుంది. ఆ అనుభూతి వస్తూ పోయే ఒక సందర్శకుల్లాగా, ఒక విజిటర్ లాగా ఉంటుంది. అలా ఆ ప్రక్రియ కొనసాగినప్పుడు మనం తరచుగా ఎలా అనుభూతి చెందుతామో అలా మారడం ప్రారంభిస్తాము. అంటే ఎక్స్పీరియన్స్ టు బికమింగ్. ఒకప్పుడు ధ్యానంలో సందర్శకుల్లాగా ఉండే నిశ్చలత్వం కాలక్రమేణా మనలో నివాసి అయి చివరికి మన యజమానవుతుంది. ధ్యాన సాధన అనుభవానికి దారితీస్తే ఆ అనుభవం మార్పుకి దారితీస్తుంది. అప్పటికి ఎటువంటి వాదనకు చెలించనటువంటి విశ్వాసాన్ని కలిగిస్తుంది. నిప్పుకి ఇంధనంలాగా సందేహానికి క్లిష్టమైన కథనాలు కావాలి. క్లీనింగు ఆ క్లిష్ట కథనాల్ని తొలగించడంతో సందేహానికి మనుగడ కష్టమైపోతుందంటారు దాజీ. ఇక్కడ దాజీ మళ్ళీ 11 సంవత్సరాలుగా సాధన చేసి మంచి స్థితులను అనుభూతి చెందినప్పటికీ, పరివర్తన చెందినప్పటికీ ఇదంతా నిజమేనా అని సందేహించిన అభ్యాసీ సోదరు గురించి ఇలా అన్నారు. సందేహం ఆమెలో మార్పుని నిరోధించలేదు, కానీ ఆమెలో మార్పుని గుర్తించకుండా నిరోధించింది. సందేహపడడం అలవాటైన మనస్సు ప్రతి అనుభవాన్ని తోసిపుచ్చుతుంది. ఆ స్థితి కేవలం విశ్రాంతి మాత్రమే, అది కేవలం ఒక ఊహ మాత్రమే ఉంటుంది. అంటే ఆమెకు కావాల్సింది మరింత అనుభవం కాదు, తన అనుభవాన్ని నమ్మే విశ్వాసము, ధైర్యము. అందుచేత సందేహం ఓ ప్రక్క ఉన్నప్పటికీ మనం సాధన చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఆ మౌన విజ్ఞత మనకు ఉండాలి. అంటే మనకి ఎప్పుడూ సందేహం కలగదని కాదు, అయితే మనం మన జీవిత పగ్గాలు దాని చేతికివ్వకూడదు. మన జీవితం చూపించిన దాన్ని విశ్వసిస్తామా, లేక పరివర్తన చెందే ద్వారం వద్ద ఆగిపోయి మరో నిరూపణ కావాలి అని అంటామా అన్నదే మిగిలిన ఏకైక ప్రశ్న అంటారు దాజీ. అష్టావక్రుడు విషయాన్విషత్ త్యజ అన్నారు. అంటే విషయ వాసనల్ని విషంలాగా వదిలిపెట్టమని. ఆయన దృష్టిలో మనస్సును చెల్లాచెదురు చేస్తూ ఆత్మను బాహ్యరూపాలకే పరిమితం చేసి ఈ లోకపు ఆకర్షణలు విషం. అయితే బాబూజీ గారు అంతకంటే సూక్ష్మమైన విషం సందేహం అన్నారు. వీటిని సంకలనం చేస్తూ దాజీగారు విషాలు 3 రకాలు. అవి పరధ్యానం, జడత్వం, అవిశ్వాసం. వాటికి విరుగుడులు కూడా 3: నిబద్ధత, లక్ష్యం, విశ్వాసం. ప్రాచీన విజ్ఞత హిమ్మతే మద్దాతో మదదే ఖుదా అంది. అంటే మనం ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే మిగిలిన దూరాన్ని ఆ దైవం పూర్తి చేస్తాడు అని. అంటే ప్రతి సందర్భంలోనూ మనం ధైర్యాన్ని కూడగట్టుకుంటే ఏదో ఒక గొప్ప శక్తి మనల్ని కలుస్తుంది. అందుచేత విశ్వాసము, ధైర్యము ఒక్కటిగా కలిసి పనిచేయడమే మనం చేయాల్సిందని దాజీ సందేశాన్ని ముగించారు. షాజహాన్పూర్లో జరిగినటువంటి ఈ బండారాలో పూజ్య దాజీ గారు ఇచ్చినటువంటి నెక్స్ట్ మెసేజ్ గురించి తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.